నిజామాబాద్ అవుట్స్కర్ట్స్లో ఇక్కడ రియాజ్ తలదాచుకున్నాడన్న సమాచారంతో ఈ పక్కకు వస్తే ఈ పక్కనే ఉన్న ఒక ఫామ్ హౌస్లో మనకు ఎదురుగా కనిపిస్తున్న దూరంగా ఉన్న ఒక ఫామ్ హౌస్లో అతను ఉన్నాడన్న సమాచారం పోలీసులకు తెలిసింది. అక్కడికి డ్రోన్ కెమెరాలని ప్రయోగించి చెక్ చేస్తే డ్రోన్ కెమెరాలు పైన తిరుగుతున్న దృశ్యాలు గమనించి రియాజ్ అక్కడి నుంచి కూడా పారిపోయి ఇంకో చోట తలదాచుకునే ప్రయత్నం చేశాడు. అయినా కూడా పోలీసులు వెంటాడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో అతను అలసిపోయి రాత్రి అంతా కూడా పోలీసులకి దొరకకుండా తప్పించుకుని చివరికి ఇది ఇక్కడికి వచ్చాడు. ఇది ఒక నిర్మానుష్యంగా ఉంది. ఈ ప్రదేశం అంతా కూడా మీరు ఒకసారి చూస్తే మొత్తం ఓపెన్ ప్లేస్ ఉంది. ముళ్ళ కంపలు, ముళ్ళ చెట్లు నిర్మానుష్యంగా ఉంది. రాత్రిపూట అయితే మనుషులు పెద్దగా ఇక్కడ తిరిగే అవకాశం కూడా లేదు. సో ఇలాంటి చోట ఒక ఓల్డ్ లారీ, ఎప్పటిదో చాలా ఏళ్ల క్రితం పనికి రాకుండా పోయిన లారీ బాడీ ఏదైతే ఉంటుందో, ఇంజిన్ పార్ట్ ఏదైతే ఉంటుందో అది మాత్రం ఇక్కడ పెట్టుంది. దాని బ్యాక్ బాడీ కూడా ఎక్కడ లేదు. ఓన్లీ ముందున్న క్యాబిన్ వరకు ఇక్కడ పడేసి వదిలేసి వెళ్ళిపోయారు. సో ఈ క్యాబిన్లో ఉంటే తప్పించుకోవచ్చు అని ఇక్కడికి వచ్చి ఈ క్యాబిన్ లోపల రియాజ్ పడుకున్నాడు. సో ఇది ఒకసారి ఈ స్పాట్ని మీరు ఒకసారి దృశ్యాల్లో చూస్తే దీని లోపలే ఇదిగో కరెక్ట్గా ఇప్పుడు నేను ఎక్కడైతే కూర్చుని ఉన్నానో ఇదే స్పాట్లో ఈ బొంత కూడా తెచ్చుకున్నాడు అతనితో పాటు. ఈ బొంతను తీసుకొచ్చి ఈ చెక్క మీద వేసుకుని దాని మీద పడుకున్నాడు. అంటే ఈ పాత లారీ క్యాబిన్లోకి వచ్చి నన్ను గుర్తుపడతారు, పట్టుకుంటారు అన్న ఆలోచన అతనికి రాలేదు. అయినా కూడా పోలీసులు వెంటాడుతూ స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఈ లారీ దగ్గరికి వచ్చి లారీని క్యాబిన్ని చుట్టుముట్టినప్పుడు ఇక దొరికిపోతానన్న భయంతో పోలీసులు పక్కనే ఉన్నారు. ఈ డోర్ ఓపెన్ చేశారు. ఈ డోర్ ఓపెన్ చేసిన వెంటనే ఈ బొంత మీద, అంటే ఈ చెక్క మీద పడుకునున్న రియాజ్ ఇమీడియట్గా